రాష్ట్రం ఎలుగులు కావాలన్నా, నిరుద్యోగులకు కొలువులు రావాలన్నా, రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు రావాలి. మన తన పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే మన తన చదువుకున్నోళ్లకు మంచి కొలువులు దొరుకుతాయి. అప్పుడు మన తన చదువుకొని పోయి బయటి దేశాలకు సేవలు చేసేటోళ్ళు తగ్గుతారు. అందుకనే బయటి దేశాలకించి మన తానికి పెట్టుబడులు పెట్టుకొచ్చేటి ఈగ్రం చేస్తున్నది తెలంగాణ సర్కారు. ఆరో రోజు జపాన్లో తిరిగిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. ఒసాకాలున్న ఎక్స్పోలో పెట్టిన తెలంగాణ పెవిలియన్ కార్యాన్ని సాల్వ్ చేసిండు. 10 ఏళ్లకు పాలన నడుస్తుందట ఈ కార్యం. అయితే ఇప్పటి వరకు ఈ కార్యానికి దేశంలో ఉన్న ఏ రాష్ట్ర సర్కారు పోలేదట, ఇంతవరకు ఏ సీఎం పోలేదట. తొలతగా కార్యానికి పోయింది తెలంగాణ గవర్నమెంట్ తరపుకించి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక్కడేనట. తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు కళలు రాష్ట్రంలో ఎలుగులైతున్న ముచ్చట్లన్నీ ఈ విధంగా చెప్పిల్లట సారెంబడి పోయిన ఆఫీసర్లు అక్కడ. ఇది ఒకటే కాదు, ఇప్పటికే 6 రోజుల సంది జపాన్ లో తిరిగి పెద్ద కంపెనీలతో మాట్లాడిండట సీఎం సారు. తొలతనాడే మారుబేని అనే కంపెనీలతో మాట్లాడితే మన తన ఇండస్ట్రియల్ పార్క్ కట్టేందుకు ముంగడికి వచ్చిల్లట వాళ్ళు. దాని కొరకు ఎంత పెట్టుబడులు పెడతాం అన్నారో ఎరికేనా, ఏం తక్కువ 1000 కోట్లు. కాగితాల మీద సంతకాలు కూడా అయిపోయినాయట ఆల్రెడీ. ఇక అదే ఆయన అంటే ఓ 30,000 మందికి కొలువులు వస్తాయి అంటున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు. అంతేకాదు, సోనీ కంపెనీ వాళ్ళతో కూడా మాట మంతి అయిందట. అంత దూరం పోయి ఉత్తగొస్తే ఎట్లా అనుకున్నట్టున్నారు కావచ్చు. హైదరాబాద్ లో కొత్తగా మెట్రో రైలు పట్టాలు పరిచేందుకు ఓ బ్యాంక్ వాళ్ళ కాడ బాకీ కూడా పట్టుకొస్తారట. ఇట్లా 6 రోజుల సంది తెలంగాణకు పెద్ద కంపెనీలకించి పెట్టుబడులు పట్టుకొచ్చేటి పనిలో మస్తు బిజీగా ఉన్నాడు సీఎం సారు. 1 కాదు 2 కాదు, ఏం తక్కువ 50 కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టుకొచ్చేందుకు కంకణం కట్టుకుని పోయిలాట జపాన్ దేశానికి. మరి చూడాలే వచ్చేటాళ్లకు ఎన్ని కోట్ల పెట్టుబడులు పట్టుకొని వస్తారో అనేదిగా రేపు.